మందు తాగి సచ్చే పరిస్థితి అయింది. ఎండవాన తేడా లేకుండా తిండి తిప్పలు లేకుండా పంట అమ్మేందుకు అరిగోస పడుతున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే కదా, వీడు కూడా అట్లనే చేస్తాడని నమ్మి ఓట్లు వేస్తే మా ప్రాణాలు తీస్తున్నాడు. ధాన్యం ఆగమైతదని రాత్రి కూడా రోడ్ల మీదనే పడుకుంటున్నాము అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ రైతుల పరిస్థితి ఎట్లా పరిస్థితి ఏంది? కంటికి నిద్ర లేదు, తిందామంటే కూల్ లేదు ఈ ఎండకి. రైతు పంట పండించినాం కానీ ఇది సేల్ చేయడం లేదు, ఎక్కడెక్కడ ధరుతున్నాయి. మేము సాగు అంటే ఇంత మందు తాగి సత్తనే మంచిగా ఉంటది, అంత ఇబ్బంది ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చినాక నేను రైతు బిడ్డ అని చేసిండు, ఏం లాభం? ఓటేసినాం, వాళ్ళే ఎందుకంటే లెక్క కేసీఆర్ చేసినట్టు చెత్తడు కావచ్చు అనుకున్నాం. ఒక్కొక్క మాకు గుద్దలు తన్నిండు. అప్పుడు లైన్లో ఊగే బస్తాకు నిలబడి చచ్చినాం. ఇప్పుడు ఈ మొక్కలు పంట పండించుకొని మాకు ఏడుపే కాదు ఇక. పంట పండించినాక ఏడుపు పంట పండించేటప్పుడు లైన్ల కష్టాలు. ఎటో ఇటో చేసినాం కానీ లాభం లేదు. ఇప్పుడు ఎకరానికి 6,000 7,500 అన్నాడు. మొన్న 1000 ఎంతో వేసి 1000 ఎంతో వేసిండు ఎకరానికి. ఇప్పుడు తుప్ప ఒడ్డు తీసుకుంటాను, రైతు బంధు ఇస్తాడు, ఈ బోనస్ వేస్తాడు. ఏడున్నాయి బోనస్ కూడా ఇస్తాడు కదా, ఏడేసిండు. 99 అప్పుడు నేడు ఏది వానకాలం ఒడ్లు పడ్డాయి, నష్టపరిహారం కడతా అన్నాడు. నష్టపరిహారం లేదు, ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మస్తు ఉండే, అట్లా ఏది చిలకాడినట్టు ఆడిన ఆయన. మరి ఇప్పుడు ఏంది సాయం దున్నప్పదు సంపాదించుకున్నాడు ఇంట్లో. ఎందుకట్లా? అదే ఇక పరిస్థితి అట్లా అయింది తప్ప పాలించలేదు లేదు. బెగ కాదు, ఇది దున్నపోతు. మార్పు అన్నారు, మహిళల్ని కోటీశ్వరాలని ఎత్తా అన్నారు. ఏది అది కళ్యాణ లక్ష్మి 2 తులాల బంగారం పెడతా అన్నాడు. అన్ని ఏ లేవు. కూలి వాళ్ళకు ఎంత 2,000 ఎంత నెలకి ఇస్తా అన్నాడు. అవును, అయి ఉచితంగా ఏదో దాటిచ్చిండు. ఆయన బతుకుడు ఎట్లా చూస్తారు ఆయన మాటలన్నీ? అయ్యా ఏ లేవు ఇక. ఒట్టు పెట్టిండు ఒట్టా ఇక మళ్ళా జల్వలాగాడు ఇక. 2 లక్షలు రుణమాఫీ చేయకపోతే నా మీద ఒట్టు పెట్టకపోతే చూడండి అన్నాడు. ఏ లేవు. దేవుళ్ళ మీద ఒట్లు వేసిండు. దేవుళ్ళ తప్పు ఇక. ఆయన చేసిన దేవుళ్ళకు తప్పు, కానీ ఆయన చేసిన తప్పులు ఏం లేదా? అంతేనా? దేవుళ్ళదే తప్పు. ఎట్లా చూస్తారా మళ్ళీ వేస్తారా ఓట్లు? ఇక ఎక్కడ వేసుడా ఇక. ఒక ఆడిది పేరు తీసుకుంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేది. ఎందుకట్లా? పర్సెంట్ చేసిండు. 500 గ్యాస్ ఇస్తాడు కదా, గ్యాస్ అది కూడా అవి కూడా బ్లాక్ అయినాయి. అవి కూడా కొట్టుకున్న కాడికి వచ్చినాయి. మొత్తానికి ఎట్లుంది? పెట్రోల్ బండ్లకు పెట్రోల్ లేదు. ఇక రాత్రికి బండి పెట్రోల్ లేకపోతే మళ్ళీ నైట్ ఇండే పన్నా. ఇట్లా మొత్తానికి ఇంకా 2 ఏళ్ళు ఉన్నది. ఇంకా 2 ఏళ్ళు ఉన్నది. ఎట్లా గడవాలి ఏంది?